హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషన్ధర్రావు ఆన్లైన్ అకాడమీ. ప్రస్తుతానికి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్తో సహా 2025లో మనం ఏ అంశాల మీద ఫోకస్ చేస్తే గ్రూప్ 2తో సహా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనకి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయో ఇవన్నిటిని కూడా కరెంట్ అప్డేట్స్తో సహా మనం లింక్ చేసుకొని చదవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ సిలబస్ ని ఆధారంగా చేసుకొని మనం ఈ రోజు నుంచి సిలబస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇండియన్ జియోగ్రఫీ అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో సిలబస్ మనం తీసుకుందాం, దాని ఆధారంగా మనం కంప్లీట్ చేద్దాం. చూడండి ఒకసారి, ఇండియన్ జియోగ్రఫీ అనేసి అంటున్నాం. ఏంటంటే ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ అందరికి తెలిసినటువంటి విషయం ఏంటి? ఇండియన్ జియోగ్రఫీ అనేటువంటిది వెయిటేజ్ సబ్జెక్ట్. మనకి గ్రూప్ 2లో పేపర్ 1కి సంబంధించి, గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా పేపర్ 1కి సంబంధించి చాలా వెయిటేజ్ ఉన్నటువంటిది ఏంటి అనేసి అంటే ఇండియన్ జియోగ్రఫీ. ఫర్దర్గా వచ్చేసి జిఎస్కి సంబంధించి ఎక్కువ స్కోర్ కావాలి అనేసి అంటే మాత్రం జిఎస్ లో బేసిక్ ఏమైనా ఉందా అనేసి అంటే అది జియోగ్రఫీ. ఎందుకనేసి అంటే అన్ని మిగిలినటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, మిగిలిన సబ్జెక్టులు అన్ని కూడా జియోగ్రఫీ మీద డిపెండ్ అయి ఉంటాయి. జియోగ్రఫీ మంచిగా మీకు అర్థమైంది అనేసి అంటే మిగిలిన సిలబస్ ఏదైతే ఉందో, మిగిలిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చాలా వరకు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. అలాంటి సిలబస్ మనం కొంచెం ఈజీగా నేర్చుకోవాలి అనేసి అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. చాలా మందికి జియోగ్రఫీ అనగానే భయాందోళన గురైపోతారు, టెన్షన్ వచ్చేస్తుంది. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేనినైనా సరే మనం నేర్చుకున్న విధానంలో నేర్చుకోగలిగితే 100% సక్సెస్ అవుతాం. అంతకంటే పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ. జియోగ్రఫీ విషయంలో కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. జియోగ్రఫీని చాలా ఈజీగా నేర్చుకుందాం. ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీలో మనకున్నటువంటి సిలబస్ చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ జియోగ్రఫీ సంబంధించినటువంటి సిలబస్ ఏమేమి ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్ మనం తీసుకుంటే లొకేషన్ ఆఫ్ ఇండియా. లొకేషన్ ఆఫ్ ఇండియా అనేసి అంటాం. లొకేషన్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ ఫిజికల్ ఫీచర్స్. ఫిజికల్ ఫీచర్స్. లొకేషన్ ఆఫ్ ఇండియా అనేసి అంటే భారతదేశం ఉనికి. తెలుగులో ఏమంటామంటే దీన్ని భారతదేశం ఉనికి అనేసి అంటాం. ఫిజికల్ ఫీచర్స్, దీనినే మనం నైసర్గిక స్వరూపం. నైసర్గిక స్వరూపం. నైసర్గిక స్వరూపం అనే పేరుతో పిలుస్తాం. ఇక థర్డ్ వన్, ఇక్కడ మనం మూడోది తీసుకుంటే క్లైమేట్. క్లైమేట్ అనేసి అంటాం. దీనిని మనం తెలుగులో శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి అనే పేరుతో పిలుస్తాం. శీతోష్ణ స్థితి. ఫోర్త్ వన్ రివర్ సిస్టమ్. రివర్ సిస్టమ్. దీనిని మనం డ్రైనేజీ సిస్టమ్ అని కూడా పిలుస్తాం. తెలుగులో నదీ వ్యవస్థ. నదీ వ్యవస్థ. ఏంటంటే అది నదీ వ్యవస్థ అనేసి అంటాం. 5 ఇది ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అనేసి అంటాం. దీనిని మనం తెలుగులో నీటిపారుదల వ్యవస్థ. నీటిపారుదల వ్యవస్థ. నీటిపారుదల వ్యవస్థ అనేసి అంటాం. 6 ఫారెస్ట్. ఫారెస్ట్ అనేసి అంటాం. తెలుగులో అటవీ సంపద. అటవీ సంపద లేదా అడవులు. అడవులు అనొచ్చు, అటవీ సంపద అనొచ్చు. 7th వన్ బయోడైవర్సిటీ. బయో డైవర్సిటీ. దీనిని మనం తెలుగులో జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అనేసి అంటాం. 8 సాయిల్స్. మృత్తికలు. మృత్తికలు లేదా దీనినే నేలలు అనే పేరుతో పిలుస్తాం. మృత్తికలు లేదా నేలలు. 9 అగ్రికల్చర్. అగ్రికల్చర్. అగ్రికల్చర్ వ్యవసాయం.
వ్యవసాయం అనేసి అంటాం. తర్వాత 10th వన్ మినరల్స్, ఖనిజాలు లేదా ఖనిజ సంపద. ఖనిజాలు లేదా ఖనిజ సంపద అనే పేరుతో పిలుస్తాం. 11th వన్ ఈ ఖనిజాలను ఆధారంగా చేసుకొని మేజర్గా మనం ఏం చేస్తాం? ఇండస్ట్రీస్, పరిశ్రమలు అనేసి అంటాం. ఇండస్ట్రీస్, పరిశ్రమలు. ఏదైనా ఒక పరిశ్రమలో వస్తువు ఉత్పత్తి అయిందనుకోండి, ఆ వస్తువు ఉత్పత్తిని మనం ఏం చేయాలా? వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి అనేసి అంటే మనకేం కావాలి? తయారు చేయబడిన వస్తువు మన దగ్గరకు రావాలి. రావాలంటే ఏం చేయాలి? ట్రాన్స్పోర్టేషన్ లో తెచ్చుకోవాలి, అవునా కదా? అందుకే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేసి అంటాం, అంటే రవాణా. ఇక లాస్ట్ వన్ ఉపయోగించుకునేది మనుషులు కాబట్టి మనం ఏమని చెప్పాలి? పాపులేషన్. పాపులేషన్ అంటే జనాభా. పాపులేషన్ అంటే జనాభా. మొత్తం మీద మనం ఇండియన్ జియోగ్రఫీ, భారతదేశం భౌగోళిక శాస్త్రం అనేది ఏదైతే ఉందో భౌగోళిక శాస్త్రాన్ని మొత్తం 13 భాగాలుగా డివిజన్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ లొకేషన్ ఆఫ్ ఇండియా అనేసి అంటాం, ఉనికి. రెండోది ఫిజికల్ ఫీచర్స్, నైసర్గిక స్వరూపాలు. క్లైమేట్, శీతోష్ణ స్థితి అనేసి అంటాం. రివర్ సిస్టమ్ లేదా డ్రైనేజీ సిస్టమ్, నదీ వ్యవస్థ అనేసి అంటాం. ప్రాజెక్ట్స్, నీటిపారుదల వ్యవస్థ. ఫారెస్ట్, అటవీ సంపద. నెక్స్ట్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. సాయిల్స్ వచ్చేసి మృత్తికలు లేదా నేలలు. అగ్రికల్చర్ అంటే వ్యవసాయము అనేసి అంటాం. మినరల్స్ అంటే ఖనిజాలు. ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు. ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా. అదేవిధంగా పాపులేషన్ అంటే జనాభా. ఇక్కడ మనకి మొత్తం మీద సిలబస్ అనేది కంప్లీట్ చేసాం. అయితే ఈ సిలబస్ అనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండోది, అసలు సిలబస్ గుర్తు లేకోకుండా మనం లోపలికి వెళ్ళి పెద్దగా చదివేద్దాం అనేసి అంటే మాత్రం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలి అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ సిలబస్ ఉందో అది మన మైండ్ లో ఉండాలి. మన మైండ్ లో ఉండాలనేసి అంటే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం అంటేనే పెద్ద సమస్య మనకి. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఏదైనా సరే మనం చదవాలి అనేసి అంటే, చదివితేనే ఉద్యోగం వస్తుంది అనేసి అంటే, అది గుర్తుంటేనే వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవడం చేసే ప్రయత్నం ఎలా ఉందనేది మనకు తెలియాలి. మన వాళ్ళు ఎట్లుంటారు అనేసి అంటే, చదివేస్తున్నాం అనేసి బుక్ పట్టుకుంటాడు అనేసి అంటాడు, చూస్తాడు, ఇది చూస్తాడు. మళ్ళీ ఇంకా మనోళ్ళు చేసే గొప్ప అద్భుతం ఏంటనేసి అంటే, టీవీ ముందు కూర్చొని చదువుతారు. అది మామూలు విషయం కాదు అసలు. సెల్ ఫోన్ పట్టుకొని చదువుతారు. మరి అది ఎట్లా అనేసి అంటే, వీళ్ళని ఏమని చెప్పాలంటే సూపర్ పవర్స్ అనే చెప్పుకోవాలి, లేదా మల్టీ గ్రైండర్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి పనులు ఒకేసారి చేసేస్తాడు. ఒక పక్క చదువుతాడు, ఇంకో పక్క టీవీ చూస్తాడు, ఇంకో పక్క ఫోన్ మాట్లాడతాడు, ఇంకో పక్క ఈ పనులు కూడా చేస్తాడు, అన్ని చేసేస్తాడు అనమాట. ఇన్ని పనులు పెట్టుకుంటే మైండ్ లోకి చదువు వెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నచ్చంది ఏమైనా ఉందంటే చదవడం. ఎస్ ఆర్ నో? మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, నాకు నచ్చంది ఏమైనా ఉందంటే చదువు అనేసి అంటాడు. చదవడం అనేది నచ్చదు. మనకి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి, కానీ చదవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి చదువుని 2-3 పనులు పెట్టుకునేసి, లేకపోతే టీవీ ముందు కూర్చొని సెల్ ఫోన్ పట్టుకునేసి మనం ఏదో చేద్దాం సాధిద్దాం అనేసి అంటే చదివినట్టుగానే ఉంటుంది, కానీ ఏం చదవలేం. 1 అవర్ అయిపోద్ది, 2 అవర్స్ అయిపోద్ది, 3 అవర్స్ అయిపోతుంది, కానీ మనం చదివింది ఏమైనా గుర్తుందా అనేసి అంటే మాత్రం గుర్తుంది అంతే. కానీ అసలు చదవడం ఎలా? మనం చదవాలి అనేసి అంటే దేని మీద డిపెండ్ అవుతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు అనేసి అంటే, మీకు మీరు క్వశ్చన్ వేయకోకుండా నేనేదో చదివేలా అనేసి అంటే మాత్రం ఆ చదువు కాదు, మీరు సక్సెస్ అవ్వలేవరు. మరి ఏం చేయమంటారు సార్ అనేసి అంటే, చేసేది ఏమీ లేదు. మీరు చదివేది ½ అన్ అవరా లేదా 1 అవరా? ఆ 1 అవర్ 100% చదవడానికి కేటాయించండి. ఇంకంతే. ఇంకా ఆ టైంలో ఇక ఎవరితో సంబంధం లేదు. నీకంటూ సపరేట్ గా రూమ్ ఏదైతే ఉందో రూమ్ లోకి సేల్ చేస్తే లాక్ చేసేసుకోవాలి. సెల్ ఫోన్ కూడా బయటనే పడేయాలి. అదే విధంగా టీవీ గీవీ అట్లాంటి ఏది లేవద్దు. ఫ్రెండ్స్ గిన్స్ ఎవరూ లేరు. ఇక మీకుండేది ఆ 1 అవర్ మాత్రం. నువ్వు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నావు ఆ టార్గెట్ కంప్లీట్ చేయాలి. కానీ ముందుగా ఈ విషయాలు తెలుసుకోవాలి. నువ్వు చదవాలి అనేసి అన్నప్పుడు దేని మీద డిపెండ్ అవుతున్నాం? మనం డిపెండ్ అయ్యేది దేని మీద అనేసి అంటే మైండ్. ఏంటంటే అది మైండ్ అనేసి అంటాం. ఈ మైండ్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం మెదడు మీద ఆధారపడి మనం ఏం చేస్తాం అనేసి అంటే చదవాలి. ఈ మెదడు పనితీరు ఎలా ఉంటుందో తెలియకోకుండా మనోళ్ళు అద్భుతాలు చేద్దాం అనేసి అంటాడు. అది వల్ల కాని పని. ఇంకా అసలు వల్ల కానే కాదు. ఇంకా అసలు మైండ్ పని ఎలా చేస్తుందో తెలియకోకుండా దాన్ని ఉపయోగించుకొని నువ్వేం సక్సెస్ అవుతావు, ఏం గుర్తుపెట్టుకోగలుగుతావు? ఇప్పటికేం తెలుసా మీకు? తెలియదు. తెలిస్తే కామెంట్లు పెట్టండి.
అదేంటి సార్ అనేసి అంటే ఎస్ నిజమే, మెదడు పనితీరు ఎలా ఉందో తెలిస్తేనే మనం చదివేది మెదడుతో కాబట్టి అప్పుడు మాత్రం సక్సెస్ అవుతాం, లేకపోతే సక్సెస్ కామంటే కాలే. మీకు చాలా సింపుల్ గా దీని పనితీరుని చెప్తా, దాన్ని ఆధారంగా చేసుకొని మీరు చదవడం స్టార్ట్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. టైం వేస్ట్ ఏం చేయను. ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, హౌ టు వర్క్ అవర్ మైండ్, హౌ టు వర్క్ అవర్ మైండ్. మన మెదడు ఎలా పనిచేస్తుంది అనేసి అంటే ఒకటి పిక్చర్ మైండ్. పిక్చర్ మైండ్ అంటే దీన్ని మనం పిక్చర్స్ అంటే బొమ్మలు కదా, బొమ్మల మెదడు అనేసి అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే పిక్చర్ మైండ్, బొమ్మల మెదడు అనేసి అంటాం. అత్యంత ఎక్కువ శాతం ఇలాగా పనిచేస్తుంది. వన్స్ అది బొమ్మల్లోకి కుదరదు, ఒక 85% వరకు బొమ్మల్లోనే పనిచేస్తుంది మన మైండ్ అంటే, ఇక మిగిలినటువంటి 15% ఏదైతే ఉంటుందో ఆ 15% 100% బొమ్మలకు అది ట్రాన్స్ఫర్ అవ్వదు, కుదరదు ఇంకా అది. అలాంటి దాన్ని మరి గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకోసం 50% మనకి వెయిటేజ్ అనేటువంటి దానికి ఇచ్చేసాం. ఇక్కడ మనం మాట్లాడితే సెకండ్ వన్ బొమ్మల్లోకి కుదరని ఏమైనా ఉంటుందా సార్ అంటే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి సిలబస్ రాసి పెట్టాం. ఈ సిలబస్ అనేటువంటి దాన్ని బొమ్మలు కన్వర్ట్ చేయండి అనేసి అంటే ఏం కన్వర్ట్ చేస్తాం బొమ్మల్ని, ఏ బొమ్మను తయారు చేద్దాం దాంతో, ఇక సరిపోయిందిలే, ఇక జీవితాంతం దీనికోసం అయితే. అంటే మనకి పిక్చర్ మైండ్ అనేటువంటిది ఎక్కువ శాతం పిక్చర్ లో గుర్తుంటుంది. ఒకవేళ పిక్చర్ కి అసలు ఛాన్సే లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి అనేసి అంటే సెకండ్ మెథడ్ ట్రయాంగిల్ మెథడ్ అనేసి అంటాం. త్రికోణంలో ఉండేటువంటి పని. ఈ మెదడు పనితీరుని మనం చూస్తే ఈ త్రికోణంలో పనిచేస్తుందట, త్రికోణంలో పనిచేస్తుంది. ఇక ఈ త్రికోణంలో తర్వాత మూడోది ఏంటనేసి అంటే పోల్చడం, కంపేరింగ్ మెథడ్ అనేసి అంటాం. ఏమంటాం కంపేరింగ్ అనేటువంటి మెథడ్ గా పనిచేస్తుంది. పోలిక, పోల్చడం అనేసి అంటాం కదా, పోల్చడం ద్వారా పనిచేస్తుంది. ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి మెథడ్స్ అనేటువంటి మన మైండ్ చాలా ఎక్కువగా పనిచేసేటువంటి సిస్టమ్. ఈ 3 చూసుకోండి. ఇందులో ఫస్ట్ ఏమనుకుంటున్నాం, పిక్చర్ అనేసి అన్నాం. ఏంటి సార్ ఆ పిక్చర్ మైండ్? పిక్చర్ మైండ్ ఏంటి అనేసి అంటే నేను ఒక పదం చెప్తా, మీకు ఏం గుర్తొస్తే అది చెప్పండి, మీకు అర్థమైపోద్ది అంతే. ఇంకా నేను చెప్పే పదానికి మీకు ఏం గుర్తొస్తుందో అది మాత్రం మీరు చెప్పేస్తే సరిపోతుంది. యాపిల్, మీకు ఏం గుర్తొచ్చింది? యాపిల్ బొమ్మ గుర్తొచ్చిందా? ఏపీపీఎల్ఈ యాపిల్ అని గుర్తొచ్చిందా? మీకు యాపిల్ అనేటువంటి దాంట్లో ఏపీపీఎల్ఈ అని ఎవ్వరికి రాదండి, రాదుగాక రాదు. కానీ యాపిల్ బొమ్మ మాత్రం 100% గుర్తొస్తుంది. మనకు మాత్రం 100% ఏమవుతుంది అనేసి అంటే బొమ్మ గుర్తొస్తుంది. ఇక్కడ ఒక ఆకుతోటి ఎర్రగా ఉండి ఒక యాపిల్ మాత్రం గుర్తొస్తుంది. అదేంటి సార్ అనేసి అంటే మనం మైండ్ అనేటువంటిది బొమ్మల మెదడు కాబట్టి ఈ బొమ్మను మాత్రమే స్టోర్ చేసుకుంటుంది ఎక్కువగా, అది గుర్తుంటుంది. ఇంకా యాపిల్ అనేటువంటిది కూడా నాకు గుర్తొచ్చింది సార్ అనే వాళ్ళకైతే ఇంకొక పదం చెప్తే దీన్ని కూడా చూడండి. ఏంటి అనేసి అంటే ఏరోప్లేన్. ఏం గుర్తొచ్చింది మీకు? ఏరోప్లేన్. ఏరోప్లేన్ అనేసి అంటే మనకి మబ్బుల్లో ఉండేటువంటి ఒక విమానాన్ని మనం ఇమాజినేషన్ చేసుకుంటాం. ఇట్లా మబ్బుల్లో ఉండేటువంటి ఒక విమానాన్ని మాత్రమే మనం ఇమాజినేషన్ చేసుకుంటాం ఇట్లా. అదేంటి సార్ అనేసి అంటే అది అంతే. కానీ ఏరోప్లేన్ స్పెల్లింగ్ రాదు, ఏఈఆర్ఓపిఎల్ఈ అని, ఎందుకంటే 90% ఆ స్పెల్లింగ్ కూడా గుర్తుండదు కాబట్టి. ఇక అట్లా ప్యూర్ ఇంగ్లీష్ మీడియం సార్ మాది, అది కూడా గుర్తుంటుంది అనేసి అంటే ఉన్నా సరే మనకి ఏమొస్తుందంటే ఇది మాత్రం వస్తుంది. ఇక్కడ ఈ యొక్క పదాలు ఏదైతే ఉన్నాయో పదాలు గుర్తుకు రావట్లే, కానీ ఇమాజిన్ అనేటువంటిది మాత్రం మనకు 100% వస్తుంది. అది ఎందువల్ల అంటే మన మైండ్ పిక్చర్ మైండ్. అంటే మీరు చదివేటప్పుడు ఏం చేయాలి, పిక్చర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే పిక్చర్ లో కన్వర్ట్ చేస్తారో 100% మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇది ఫస్ట్ అనమాట. సెకండ్ వన్ ట్రయాంగిల్ మెథడ్. ట్రయాంగిల్ మెథడ్ ఏంటి అనేసి అంటే ఇక్కడ మొత్తం మీద సిలబస్ ఇచ్చేసాం, సిలబస్ 13 భాగాలు చేసాం. ఇప్పుడు ఈ 13 భాగాల్ని మీకు 2 minutes 3 minutes టైం ఇస్తా. ఈ 3 minutes లో మీరు 100% అవి గుర్తు పెట్టుకొని టక 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 వరుస క్రమం మిస్ అవ్వకుండా చెప్పండి అన్నాం అనుకో, ఇంకా అయిందిలే చక్కదనం సరిపోయిందిలే అంటాడు. ఇక వల్ల కాదు. అదేంటి అనేసి అంటే ఏం సార్ అవి ఎన్నట్టు గుర్తుంటే మళ్ళీ వరుస క్రమంలో అటు ఇటు మిస్ అవ్వకోకుండా అనేసి అంటాం. ఇక్కడ నేనేమంటున్నాను అనేసి అంటే ఈ ట్రయాంగిల్ మెథడ్ అనేటువంటిది మీకు తెలిస్తే మీరు దాన్ని ఈజీగా ఆ 3 minutes లోనే గుర్తుపెట్టుకోవచ్చు, చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు, కానీ కొంత ప్రాక్టీస్ అనేటువంటిది అవసరం మనకి. ఇక్కడ ట్రయాంగిల్ మెథడ్ అంటే ఏంటి, అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అనేసి అంటే మీరు క్లాస్ వింటున్నారు, క్లాస్ వినేటప్పుడు బోర్డును చూస్తూ మీరు వింటూ జాగ్రత్తగా విన్నప్పుడు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అదే మనం చూడకోకుండా విన్నాం అనుకోండి గుర్తుండదు. వింటూ చూడకపోయినా సరే, చూస్తూ వినకపోయినా సరే, రెండిట్లలో ఏ ఒక్కటి లేకపోయినా సరే చాలా వరకు కష్టం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మూవీ. సినిమాకి వెళ్తాం మనం, సినిమాకి వెళ్తారు. ఈ మూవీ అనేటువంటి దాన్ని చూస్తూ ఉంటాం, ఫర్దర్ వచ్చేసి వింటూ ఉంటాం, రెండు చేస్తాం. ఆ చూడడం ఒకటి వినడం ఒకటి రెండు క్లియర్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ సినిమా అంతా గుర్తుంటుంది. మధ్యలో ఎవరైనా సరే ఫోన్ చేశారనుకో తలకాయ కింద కొంచెం ఏంటి చికెనా, సరే 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 అనేసి అన్నాడు అనుకో, ఆ చికెన్ అనేటువంటి స్టోర్ అయితే మిగిలినటువంటి దగ్గర పోద్ది. అరే ఏం జరిగింది అక్కడ అనేసి అంటే ఎవడు గుర్తుండదు అక్కడ.
చూసినోడు గుర్తుంది కానీ మాట్లాడేటోడికి ఎవరికి గుర్తుండదు. ఇక్కడ నేనేమంటున్నా అనేసి అంటే ఇక్కడ ట్రయాంగిల్ మెథడ్ అనేటువంటిది నువ్వు వినేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇక్కడనే పనిచేస్తుంది. ఫర్దర్గా వచ్చేసి నీకు పిక్చర్ అనేటువంటిది ఎక్కడైతే సాధ్యం కాదో అక్కడ కూడా ఇదే గుర్తుంటుంది. ఈ స్టైల్ అనేటువంటిది మనకు గుర్తుంటుంది. అది చాలా మందికి తెలియదు కూడా. నేనేమంటున్నా అనేసి అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ మెథడ్ లో మనం ఎలా గుర్తు పెట్టుకుంటున్నాం అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరే చెప్పండి నాకు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్నాను అనుకో, ఏం చెప్తారు మీరు? ఫోన్ నెంబర్ని చెప్పండి ఒకసారి. పర్లేదు చెప్పేసేయండి. చెప్పారా? ఓకేనా? గమనించారా? మళ్ళీ ఒకసారి చెప్పండి అవసరమైతే. మన కస్టమర్ కేర్ నుంచి ఫోన్లు వస్తాయి అప్పుడు కస్టమర్ కేర్స్ ఏమంటారు అనేసి అంటే మీ నెంబరు 998991. మీకు అర్థమవుతుందా? మన నెంబర్ని కస్టమర్ కేర్ వాడు ఎలా చెప్తున్నా అనేసి అంటే డిజిట్ గా చెప్పుకుంటూ వస్తున్నాడు. కారణం ఏంటి అనేసి అంటే వాడికి మన నెంబర్ గుర్తులేదు. వాడు చూసి 99 అని చెప్తున్నాడు వాడు. కానీ మనం ఎప్పుడేం చెప్తాం అట్లా మీ ఫోన్ నెంబర్ చెప్పండి అనేసి అంటే మీరు కూడా వచ్చేసి నిలబడి 9989 అన్నారు పక్కన అవుతారు కదా. అంటే మనం అలా చెప్పం. ఎలా చెప్తాం సార్ అనేసి అంటే 9989110404. అదేంటి సార్ అనేసి అంటే మనం ఇలాగే చెప్తాం. లేదనుకో 90014318 అట్లా మనం ఏం చేస్తున్నాం? డిజిట్లుగా మనం ఏం చేస్తున్నాం అనేసి డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 4 సంఖ్యలు తీసుకున్నాం, 3 సంఖ్యలు మొత్తం 10 కంప్లీట్ చేసాం. ఇక్కడ 9989 4 సంఖ్యలు తీసుకున్నాం, 110404 మళ్ళీ ఒక 3 నెంబర్లు తీసుకున్నాం. అట్లా మనకి ఏంటంటే వీటిని డిజిట్లుగా డివైడ్ చేసి మాత్రమే చదవాలి. అందుకే మన మైండ్ ఏముంటుందంటే 3 అనేటువంటిది ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా గుర్తుపెట్టుకుంటుంది. అంటే డిజిట్ 3 డివైడ్ చేసుకోవాలి. దీనికంటే కొంచెం ముందుగా కొంచెం వెనకగా. అంటే 3 పరిపూర్ణంగా ఈజీగా గుర్తుంటుంది. దానికంటే కొంచెం సాధ్యం కానప్పుడు 2 కానీ లేదా 4 కానీ చాలా ఈజీగా అది టర్మినేట్ చేసుకుంటుంది. అంతకంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటే మన మైండ్ గుర్తుపెట్టుకోదు. అందుకే మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి. చదివేటప్పుడు కూడా ముక్కలుగా చేయండి. అది ఎప్పుడైతే మీకు సాధ్యమైందో 100% గుర్తుంటుంది. ఇంకంతే అది. ఇక్కడ మనం సిలబస్ అనే దాన్ని తీసుకుందాం. ఎన్ని భాగాలు ఉన్నాయి? 13 అని ఇంతలో దీర్ఘం ఒకటి తీస్తాడు. ఎస్ 13. కానీ 13కి 13 రంగంలో మన మైండ్ అంటుంది అన్ని నెంబర్లా అనే ఆలోచన పడింది. కానీ 13 కాదురా నాయనా. మరి ఏం చేస్తున్నావు అనేసి అంటే జస్ట్ ఇగో ఇక్కడ వరకు మనం తీసుకుంటే 4 వాట్ నెక్స్ట్, దాని తర్వాత 3 వాట్ నెక్స్ట్, ఇక్కడ ఒక 2 వచ్చినాయి, ఇక్కడ ఒక 2 వచ్చినాయి, మళ్ళీ ఒక 2 వచ్చినాయి. ఇప్పుడు మన మైండ్కి మనమే చెప్పుకుంటున్నాం 13 కాదు 4 3 సార్లు 2 గంతే. ఇప్పుడు మన మైండ్ అంతేనా? మన మైండ్ ఏమంటది ఇప్పుడు? సింపులేనా అని దీర్ఘం ఒకటి తీస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? మన మైండ్కి కొంత క్లారిటీ ఇస్తున్నాం. ఎక్కువ సంఖ్య ఏం లేదు ఆడ పెద్దగా. ఫస్ట్ 4 ఉంటాయి, తర్వాత 3 ఉంటాయి, 3 సార్లు 2 ఉంటాయి, ఇంతే అని మనం చెప్పేసినాం. అప్పుడు మన మైండ్ కూడా ఒక విషయం అర్థమైంది, ఆడ పెద్దగా ఏం లేదు, 4 ఉంటాయి, 3 ఉంటాయి, తర్వాత 3 సార్లు 2 ఉంటాయి, 4 3 2 ఇది తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అందులో ఉన్నటువంటి విషయాలను ఒకదానికి లింక్ చేసుకుంటూ చదవాలి. లింక్ ఎందుకు సార్ అంటే ఇక్కడ చూసుకోండి, కంపేర్ చేసుకోండి, పోల్చుకోండి, లింక్ చేసుకోండి, పోల్చుకోవాలి ఒకదానికి. ఈ 3 మెథడ్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో, ఈ 3 పద్ధతుల్లో ఎవరైతే చదవడం స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి సబ్జెక్టు 100% గుర్తుంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలాంటి వాళ్ళకి ఉద్యోగం రావడానికి పెద్ద సమస్యే లేదు. వాళ్ళు చాలా ఈజీగా ఉద్యోగం కట్టగలుగుతారు. వన్స్ మేము ఇది చేయలేం సార్ అనేసరికి మిమ్మల్ని ఎప్పుడు బాగా చేయలేవడు. మీరు పేరుకే కూర్చొని చదువుతున్నాం అనేసి తల్లిదండ్రులను మోసం చేయడానికో లేకపోతే పని తప్పించుకోవడానికో మనం ఏదో చేయొచ్చు ప్రయత్నాలు. కానీ ఈ రోజు మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి ఆ యొక్క అబద్ధం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎవ్వరికి ఏ నష్టం ఉండదు. మనకు అనిపిస్తుంది మా తల్లిదండ్రులు ఊగలేస్తే చెనుకున్నాడు అనేసి అంటాడు, లేకపోతే సుతార పనికి బాగా అంటాడు, ఆ పని చేయి ఈ పని చేయి అంటాడు, ఆడపిల్లలు అయితే ఇంట్లో ఊక పని చేయి అంటుంది, బట్టలు ఉతుకు అంట్లు రుద్దు, ఇదే పని నాకు ఊకటే గోల అవుతుంది. నేను చదువుతున్నాను కూర్చున్నాను అనుకో, మా అమ్మ నాకు పని చెప్పదు, మా అయ్య నాకు పని చెప్పడు. ఎస్ వాళ్ళు పని చెప్పరు, నువ్వు వాళ్ళను మోసం చేస్తున్నా అనేసి అనుకుంటే ఆఫ్టర్ ఒక 5 years 6 years అంతకంటే ఎక్కువ కూడా ఏం పట్టదు, అదే ఎక్కువ నేను చెప్పిందే. ఆ 5 years 6 years తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటది అనేసి అంటే ఇక ఏం లేదు, అటు సుతార పని చేయను, ఇంట్లో పని కూడా చేసుకోలేదు, దేనికి పని రాకుండా మధ్యలో ఆగిపోయినట్టు అవుతుంది. అటు చూస్తే పెళ్లి కాదు పెటాకులు కాదు, చూస్తే రూపాయి బిల్లు ఉండదు, ఎవడు విలువ ఇచ్చేటప్పుడు ఉండదు.
ఏంటి సార్ ఈ దరిద్రం అనేసి ఆ రోజు అనిపిస్తుంది అనమాట. ఆ రోజులో చదివి ఉంటే ఈ రోజు బాగుపడుతుంది, ఆ రోజులో మాటిని ఉంటే ఈ రోజు సంపాదించుకొని సుఖపడుతుంది అనేటువంటి విషయాలు మనకు వస్తాయి. వన్స్ వయస్సు, ఏజ్, టైం అనేటువంటిది దాటిపోయిన తర్వాత నువ్వేదైనా సంపాదించవచ్చు, దాన్ని మాత్రం సంపాదించలేవు. అది ఎవ్వడి వల్ల కాని పని. అది ఇంకా 27 సంవత్సరాలు ఉన్నాయి నీకు అనుకో, 27 నుంచి 28కి వచ్చినావు, 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఆ 1 ఇయర్ ఎవ్వరు వెనక్కి తీసుకురాలేవు, నువ్వు కూడా తీసుకురాలేవు. కానీ 1 ఇయర్ లో పోగొట్టుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ లో నీకు దమ్ముంటే, తెలివి ఉంటే నువ్వు ఏదో ఒక మార్గం నుంచి మళ్ళీ సంపాదించవచ్చు. డబ్బును కూడా సంపాదించవచ్చు, కానీ టైంను సంపాదించలేవు. నీ సమయం అంత వాల్యుబుల్. మీ అమ్మను మీ నాన్నను మోసం చేస్తాననేసి నువ్వు కుశాలు పడిపోయేసి నేనేం పని చేయట్లేదు అనేసి నీ శరీరాన్ని నువ్వు దాచిపెట్టుకుంటే, దాని తర్వాత ఆ శరీరానికి సుఖపడాల్సినటువంటి ఒక వయసు వస్తుంది, అది వృద్ధాప్యం. ఆ టైంలో కూడా గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది. యూట్యూబ్లలో చూస్తున్నారు కదా మీరు, చూడట్లేదా? కష్టపడాల్సిన టైంలో కష్టపడుకోకుండా తల్లిదండ్రులు మోసం చేసేసి స్కూల్కు కాలేజీలకు డుమ్మాలు కొట్టేసి మంచిగా డబ్బులు తీసుకుని సినిమాలకు శిఖర్లకు ఎంజాయ్లకు తిరిగిన వాళ్ళు ఇక దాని తర్వాత కింద మీద పడి గుడ్డితో నడితే అయితే పిల్లం అయితే వస్తుంది కదా. మరి వాడికి 2 పిల్లలు 3 పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళని పోషించడం కోసం ఈయన పెద్ద మనిషి పని చేయడం అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఈ రోజు కష్టపడంటే కష్టపడి చేతగట్లేదు, కష్టపడకుండా సుఖపడాల్సిన టైంలో 100% కష్టపడాలి. నా వల్ల కాదు అన్నగానే కూర్చున్న పరిస్థితి లేదు. అందుకే మీకు మీరు డిసైడ్ చేసుకోండి. మీరు చదవాలి అని డిసైడ్ అయితే మాత్రం 100% మీరు చేయాల్సిన పని ఒక్కటే, అది నువ్వు డిసైడ్ అవ్వాలి. నేను 100% ఉద్యోగం కొడతానుకోవాలి, దానికి టార్గెట్ పెట్టుకోవాలి. 2025 నోటిఫికేషన్స్ అయితే 100% ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో పక్క నాకు ఉద్యోగం కావాలి. అది 8 నెలలు పట్టిద్దా, 9 నెలలు పట్టిద్దా, 10 నెలలు పట్టిద్దా, పట్టని. ఆ 10 నెలలు నా టార్గెట్. నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు ఎవరు అవసరం లేదు. ఒక్క 10 నెలల్లో నన్ను నేను దాచుకోగలిగితే, అసలు ఎవరు కనపడుకోకుండా నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి చదివితే, 10 నెలల తరువాత నేను రాయల్టీ, ఒక సెలబ్రిటీ, కొంతమందికి ఆదర్శం. ముందు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇంకా చూసుకో, నిన్ను చూస్తే వాళ్ళు ధైర్యపడతారు. ఎస్, మావాడు ఒకడు మంచిగా సంపాదించేటోడు, తెలివైనోడు ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిన దమ్మున్నోడు ఉన్నాడు అనేసి నిన్ను చూసి వాళ్ళు ధైర్యపడతారు. ఇంకప్పుడు నీకు అనిపిస్తుంది అనమాట, ఎస్ నా స్థితి ఇది, ఇలా ఉండాలనుకున్నా. కానీ వన్స్ నేను చదవకుండా ఉన్నట్టయితే నా బతుకు వాడు చూసి ఈడు చూసి హెచ్చిపోరా అనేటువంటి పరిస్థితి వచ్చిన కదా అనేసి ఆ రోజు నీకు అనిపిస్తుంది అనమాట. అంటే ఈ యొక్క 10 నెలల పాటు నీ శ్రమ కష్టం ఏదైతే ఉందో 100% నీ జీవితంలో అత్యున్నతమైన శిఖరాన్ని నిన్ను కూర్చోబెట్టిద్ది. అంటే కూర్చోపెట్టేంత టైం, కూర్చోబెట్టే తెలివి, కూర్చోబెట్టేటువంటి స్పెషాలిటీ నీకున్నాయి. ఎందుకు సార్ ఎలా మాట్లాడుతున్నారంటే, ఎస్ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా మీకు. ఈ రోజు మీ అమ్మ మీ నాన్న కష్టపడేటువంటి ఛాన్స్ నీకు ఉంది, అందుకే వాళ్ళు కష్టపడుతున్నారు, నువ్వు చుక్కబడుతున్నావు, అంతే, అంతకంటే ఏమీ లేదు. వన్స్ మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఉన్న వయసు అలాగే ఉండదు, ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవాల్సింది. ప్రతి మనిషి, మన తల్లిదండ్రులే కాదు, ప్రతి ఒక్కరు కూడా వయసు మీద పడ్డ తర్వాత సింపుల్ గా షుగర్ డౌన్ అయిపోయి కింద పడిపోయి హాస్పిటల్ పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది కూడా జస్ట్ బీపీ హై అయిపోయి పోయిన వాళ్ళు ఉన్నారు, బీపీ లో అయిపోయి కింద పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడడానికి దర్జాగా దిట్టగా మనిషి కనిపిస్తాడు, అప్పటికప్పుడు జరిగి అయిపోద్ది. వన్స్ అది కనుక జరిగిపోయిన తర్వాత ఆ ఇంట్లో బాధ్యతలు అన్ని వద్దు అనేసి నువ్వు అన్నా సరే నీ భుజాన్ని వేసుకోవాల్సిందే, తప్పదు. ఇంకంతే. ఆ భుజాన్ని వేసుకున్నప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే నాకు కొంచెం టైం దొరికితే నేను చదువుతా. కానీ కొంచెం టైం కూడా దొరకదు సార్, మీకు దొరకదు. అలాంటి సిచ్యువేషన్స్ రాకముందే ఎవరైతే తనను తాను మోడిఫై చేసుకోవడానికి ఇష్టపడతాడో అలాంటోడు అలాంటి స్టెప్ రాకముందే వాడు సరిదిద్దుకుంటాడు, 4 పైసలు దగ్గర పెట్టుకుంటాడు, ఉద్యోగాన్ని చేతిలో పెట్టుకుంటాడు, పవర్ని చేతిలో పెట్టుకుంటాడు. మీ తల్లిదండ్రులకి అలాంటి కష్టం వచ్చినప్పుడు మరి ప్రాణం పోయేంత స్థితి రాకోకుండా దర్జాగా వాళ్ళని చూపెట్టగలిగే స్థితిలోకి వెళ్ళిపోతారు. అలాంటిదే మీ తల్లిదండ్రులు నీ దగ్గర నుంచి ఆశించింది. అలాగని కోట్లు నాకే పెట్టరు, దోషి నాకే పెట్టరు అనేసి ఏ తల్లి తండ్రి అడగరు. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసి వృద్ధాప్యంలో కూడా చేసి, ఏది మమ్మీ డబ్బులు నేను తాగాలితే తిరగాలితే అని అడిగితే వాళ్ళ కన్నమ్మటి నీళ్లు తిరుగుతాయి కదా. పోయి దరిద్రుని కన్నా కనీసం నేను వృద్ధాప్యానికి వచ్చినప్పుడన్నా నాకు ముద్ద పెట్టడం చేత కట్టది, పెట్టకపోతే పెట్టకపోయింది, కనీసం నన్ను నడకుండా వాడు సంతోషంగా వాడి పిల్లలను చూసుకున్నా బాగుండు కదా అనే స్థితి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బాధ పెట్టే స్థితి మనకు ఉండకూడదు. అలాంటిది రాకూడదు. మీరు ఎవరైతే డిసైడ్ అయిన సార్ నేను 100% నేను సక్సెస్ అవుతా, నేను చదువుతా సార్, నా వల్ల అవుతుంది, నేనైతే ఖచ్చితంగా నేను ఇదే ఫిక్స్ అవుతానా అనేసి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి గ్రూప్స్ కి సంబంధించినటువంటి SSC CGL RRB కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ కూడా తీసుకోబోతున్నాం. ఎవరైతే ఈ వీడియోస్ వింటున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీకు ఏదైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా ముందు కామెంట్ రూపంలో చెప్పండి. నా నెంబర్ కూడా దగ్గర అన్నిటిలో ఉంటుంది. మీరు నాకు వాట్సాప్లో మీకున్న డౌట్లను పెట్టినా సరే 100% మీకు
ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటి సార్ అనేసి అంటే నిజమే, మీరు సక్సెస్ అయినప్పుడు మాత్రమే మాకు ఆనందం, అంతకంటే పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ చూసుకోండి, మన మైండ్ అనేటువంటిది 3 మెథడ్స్ లో పనిచేస్తుంది అనుకున్నాం. ఒకటి ఫిక్చర్ మైండ్, 2 ట్రయాంగిల్, 3 పోల్చడం. ఇక్కడ ఇక బొమ్మల రూపంలో అనేసి అంటే సరే మీకైతే మంచి ఐడియా ఉంది, అది నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ట్రయాంగిల్ మెథడ్ లో మనం డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు 13 భాగాలు అంటే కష్టంగా అనిపించింది, దాన్ని మనం ఏం చేసినాం, సింపుల్ గా తిప్పి కొడితే 5 భాగాలు చేసినాం. ఫస్ట్ 4 అన్నా, తర్వాత 3 అన్నా, 3 సార్లు 2 2 2 అనేసి అన్నా, కాబట్టి 1 2 3 4 and 5 సింపుల్ గా 5 చేసినాం. 13 కాకుండా జస్ట్ 5 అనిపించాం. ఇక్కడ మనకి 4 భాగాలు ఉన్నాయి. ఈ 4ని మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఎలా అనేసి అంటే ఫస్ట్ ఏమంటున్నాం, లొకేషన్ ఆఫ్ ఇండియా. ఉనికి అనేది చాలా మందికి కొంచెం పరిచయం కాబట్టి ఇది చాలా ఈజీ గుర్తుంటుంది. ఇక రెండోది ఏంటి, నైసర్గిక స్వరూపాలు, దాన్ని ఏమంటున్నాం ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్ అండ్ ఇక్కడ రివర్ సిస్టమ్. ఈ 4 భాగాలు మనకు తెలిస్తే చాలు. ఎందుకు సార్ అనేసి అంటే ఇక్కడ లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్ అండ్ రివర్స్. మన మైండ్ కు ఉన్నటువంటి ఇంకో గుణం ఏంటనేసి అంటే ఏదైనా సరే 4 times లేదా 6 times మనం అందించగలిగితే 100% అది గుర్తుండిపోతుంది. 4 సార్లు లేదా 6 సార్లు, కొంతమందికి 4 సార్లకే ఫిక్స్ అయిపోద్ది, కొంతమందికి 6 సార్లు, మరి కొంతమంది ఉంటారు అనమాట వీడు ఏకసంతాగ్రహిరా అనేసి అంటారు చూసారా, అలాంటి వాడికైతే 1 or 2 times అట్లా విన్నాడు అంటే వాడు గుర్తుపెట్టుకుంటాడు. కానీ అందరికి అది సాధ్యం కాదు. అలాగని అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వలేరా అనేసి అంటే అలాంటి వాళ్ళే సక్సెస్ అయ్యారు. ఏది 4 సార్లు 6 సార్లు విన్న వాళ్ళే ఎక్కువ సక్సెస్ అయ్యారు. ఎందుకనేసి అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు చూసారా, ఏముందర ఒక్కసారి చదివితే అయిపోద్ది అంటారు. కానీ ఇంత సిలబస్ ఉంది కదా, వాడు చదవలేవాడు, వాడు సక్సెస్ కాడు. తాబేలాగా మెల్లగా 4 సార్లైనా పర్లేదు, 6 సార్లైనా పర్లేదు, చదువుదాం. నిన్ను ఎవడు తంటారు ఇక్కడ, వెనకంగా ఎవడు తనట్లేదు కదా, ప్రశాంతంగా చదువుదాం. 4 సార్లు ఎక్కిద్దాం, 6 సార్లు ఎక్కిద్దాం, రిపిటేషన్ చేద్దాం, 100% గుర్తుండిపోద్ది. అక్కడ సింప్లిఫికేషన్ చేయటం రావాలి. రెండోది ఒక్కోసారి 4 కానీ 6 సార్లు కానీ అందించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలనేసి అంటే ఫస్ట్ 4 సార్లు దీన్ని అందించాలి అనుకుందాం. ఇప్పుడు మీరు అందించండి, నేను చెప్తూ ఉంటా, మీరు బుక్కులు ఓపెన్ చేయకండి దయచేసి ఈ వీడియో మట్టికైతే. నాకు తెలుసు అసలు ఏ వీడియో కూడా బుక్కులు పెట్టుకోకుండా వింటాను, ఉత్తమమైన పని అనమాట. బుక్స్ క్లోజ్ చేయండి, చేశారా, క్లోజ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చెప్తాను అది ఫాలో అవ్వండి, ఇవన్నీ కూడా మీ సిలబస్ మీకు గుర్తుంటుంది, 100% గుర్తుంటుంది. మీకు ఇది గుర్తుంది అనేసి అంటే మిగిలిన సిలబస్ అంతా కూడా ఏదైనా సరే గుర్తుపెట్టుకోవచ్చు, ఉద్యోగం సాధించవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు క్లోజ్ చేశారు కదా, రైట్. ఇప్పుడు ప్రశాంతంగా మీరు ఏం చేయండి అంటే బోర్డునే చూడండి. ఇక్కడ మనం మాట్లాడుకుందాం, 4 times మనం మాట్లాడుకుందాం. నాతో పాటు చెప్పండి, నో ప్రాబ్లం. ఎవరు ఉంటే మాత్రం పక్కకు వచ్చేసేయండి, వాళ్ళు చూసినా మన దానికి ఏం లేదు. వాడు నవ్వుతే వాడి పనిలో పాచి పనిలో బయటపడతాయి, నీకు ఏ ప్రాబ్లం లేదు, మనం నేర్చుకుందాం పట్టండి. ఇక్కడ లొకేషన్ ఆఫ్ ఇండియా చెప్పండి నాతో పాటే, లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్. ఓకేనా, ఒకసారి అయిపోయింది. లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్ 2 times అయిపోయింది. లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్ 3 times అయిపోయింది. ఇక లాస్ట్ టైం లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్. ఓకే, 4 times అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏందనేసి అంటే ఇది మన కళ్ళ ముందు కనపడద్దు, ఇది కనపడద్దు అంతే. ఇంకా అదేం సార్ తీసేసారు మొత్తానికి, పాయ్ 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 అనిపించిందా, పాయ్ పోనీ, అది ఆడిగిపోయింది, కళ్ళ ముందు కనపడకుండా పోయింది. కానీ అంతకంటే ఎక్కువ అద్భుతంగా మీ మైండ్ లో ఫిక్స్ అయి కూర్చుంది, అంత భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇదే 4 అంశాలను మనం మాట్లాడుకుందాం. ఏమంటున్నాం ఇక్కడ అనేసి అంటే లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్. నేను చెప్పినటువంటి 12 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. చూసి చదవండిరా పిల్లలు అన్నప్పుడు, ఆఫ్లైన్ క్లాసులలో చూసి చదవండిరా అన్నప్పుడు పిల్లలు చూసి చదివేటప్పుడు లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టము అని నిద్రపోయినట్టు చదివేది. నెక్స్ట్ నిల్చోబెడతారా నాయనగా అనేసి 4 సార్లు చదివిన తర్వాత దాని బోర్డు మీద నుంచి తీసేయంలోనే వాళ్ళ మైండ్ లో నుంచి వచ్చేటప్పుడు వాయిస్ చాలా ఎక్కువగా లౌడ్ గా వచ్చేది. ఎందుకంటే కాన్ఫిడెంట్, నాకు అది వచ్చు, నాకు తెలుసు అనేటువంటి ధైర్యం పిల్లల్లో ఉంటది. అందుకే చూచి చదివినప్పుడు ఏది రాదు. మీరు చదివేటప్పుడు ఇది ఒక ట్రిక్ అనమాట. మీరు ఏది చదివినా సరే కొంత మేరకే చూడాలి, దాని తర్వాత క్లోజ్ చేసేసి రివిజన్ చేయాలి. నీ కళ్ళ ముందు లేకోకుండా మైండ్ లో నుంచి నీకు వస్తే 100% అది గుర్తున్నప్పుడు అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. నువ్వు ఎక్కడైనా రాయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అది అసలు చదవడం అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ ఏమనుకున్నాం లొకేషన్ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ ఫిజికల్ ఫీచర్స్, థర్డ్ వన్ క్లైమేట్, ఫోర్త్ వన్ రివర్ సిస్టమ్. 4 వచ్చేసినాయి. ఎస్ సూపర్. మనం ఏమనుకుంటున్నాం, ఒకదానికి కంపేర్ చేసుకోవాలి, కొంత పోల్చుకోవాలి. ఇక్కడ మనం రివర్స్ అనేసి అన్నాం, నదుల మీద మనం ఏం చేస్తాం, ప్రాజెక్ట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తాం, అవునా కదా. అంటే దీనికి లింక్ చేస్తున్నాం, నదుల మీద ఏం చేస్తాం, ప్రాజెక్టులు కడతాం కాబట్టి లింక్ చేసినాం. అలా ప్రాజెక్ట్స్ అనేది నెక్స్ట్ దానికి మనకి యాడ్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్స్, దాని తర్వాత ఫారెస్ట్ లో ఏముంటాయి, అడవిలో ఏముంటాయి, జంతువులు ఉంటాయి, జీవులు అంటాం వాటిని.
బయాలజీ పరంగా అయితే జీవులు అనేసి అంటాం. ఆ జీవులు డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఏనుగు ఒక రకమైనటువంటిగా ఉంటుంది, అదేవిధంగా లయన్ ఒక రకంగా ఉంటుంది, అవునా కదా, జిరాఫీ ఒక రకంగా ఉంటుంది. అంటే వైవిధ్యం ఉంది జీవుల మధ్య, అందుకే జీవ వైవిధ్యము బయోడైవర్సిటీ అనేటువంటి వర్డ్ గా యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ నదులకి లింక్ చేసుకుంటే ప్రాజెక్ట్స్ వచ్చింది, తర్వాత ఫారెస్ట్ లో మనకి ఏముంటాయి అంటే బయోడైవర్సిటీ, అంటే జీవులు వాటి మధ్య వైవిధ్యాలు ఉంటాయి అనేది మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం. ఒకసారి చెప్పండి, ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ. మళ్ళీ ఒకసారి, ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ, వీటిని కూడా మనం తీసేద్దాం. ఓకేనా, ఇదేంటి సార్ 4 సార్లు అని చెప్పి దీని అయితే మరి 2 సార్లు చెప్పారంటే మీరు చాలా షార్ప్, మీకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది కూడా తీసేసి అయిపోయా, పోయిపోయి ఎన్పీలేగా ఉన్నాయిగా. రైట్, ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఈ 4 చెప్పండి ఒకసారి. లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్. ఇక్కడ ఈ 3 చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్ ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ వచ్చేసినాయా? మళ్ళీ ఒకసారి చెప్పండి, లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్. ఇక్కడ ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ. మొత్తానికి అయితే 7 కంప్లీట్ అయిపోయినాయి. ఇక మిగిలిపోయింది ఏంటి, ఫస్ట్ 2, సెకండ్ 2, థర్డ్ 2. ఇందులో ఫస్ట్ 2 ఏంటి, సాయిల్స్ అంటే మృతికలు. నెక్స్ట్ వన్ ఏంటి, అగ్రికల్చర్. అంటే నేలల్లో మృతికలు ఏం చేస్తాం మనం, వ్యవసాయమే కదా చేసేది, కాబట్టి ఈ 2 లింక్, సాయిల్స్ అగ్రికల్చర్. ఇప్పుడు ఈ రెండింటి కూడా మనం తీసేద్దాం. సాయిల్స్ అండ్ అగ్రికల్చర్ అనేటువంటిది కంప్లీటెడ్. ఓకేనా, ఇది కూడా అయిపోయింది. ఇక్కడ మొత్తం మీద మనం 3 భాగాలను కంప్లీట్ చేసాం. ఒకసారి ఫస్ట్ చెప్పండి, లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ. నెక్స్ట్ వన్ ఏంటి, సాయిల్స్, అగ్రికల్చర్. వన్స్ అగైన్, ఫస్ట్ వన్ లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్. నెక్స్ట్ 2, అందులో 3 ఉంటాయి, ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ. నెక్స్ట్ 3లో 2 ఉంటాయి, ఏంటి అవి, సాయిల్స్, అగ్రికల్చర్. ఇప్పుడు ఇదే సాయిల్స్ లోపలికి తవ్వుకుండా పోతే ఏమొస్తాయి మనకి, మినరల్స్, ఖనిజాలు వస్తాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఏం చేస్తారు, ఇండస్ట్రీస్. కాబట్టి మినరల్స్, ఇండస్ట్రీస్. మళ్ళీ ఒకసారి చెప్పండి, మినరల్స్, ఇండస్ట్రీస్. వన్స్ అగైన్, మినరల్స్, ఇండస్ట్రీస్. వన్స్ అగైన్, మినరల్స్, ఇండస్ట్రీస్. మొత్తం మీద 4 పార్ట్స్ కంప్లీట్ చేసాం. ఒక్కసారి మనం అన్ని చెప్పుకుంటుందాం. ఫస్ట్ వన్ లొకేషన్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్స్. నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ, ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ. నెక్స్ట్ వన్ సాయిల్స్, అగ్రికల్చర్. నెక్స్ట్ వన్ మినరల్స్, ఇండస్ట్రీస్. ఇక లాస్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్, పాపులేషన్. ఓకేనా, ట్రాన్స్పోర్టేషన్, పాపులేషన్. మొత్తానికి అయితే 13 పార్ట్స్ అనేటువంటి ఎంతమందికి వచ్చినాయి మీకు మీరే చెక్ చేసుకోండి. ఓకే, అసలు చదివేటువంటి విధానం ఇది. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, కనిపించట్లే, కానీ అన్ని వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. దీనిని మీరు చదివిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళొకసారి ఏం చేయాలి, దీన్ని మళ్ళొకసారి ఇదే విధానంలో రివిజన్ చేయాలి. ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ 5 minutes 10 minutes పడితే నెక్స్ట్ టైంకి మనకి ఈ నెక్స్ట్ వీక్ లో రివిజన్ చేసేటప్పుడు 1 minute లోనే కంప్లీట్ అయిపోద్ది. ఇక దాని తర్వాత మళ్ళీ 1 month తర్వాత దీన్ని మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఈ 1 month లో ఈసారి మాత్రం అదే 1 minute కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక దాని తర్వాత మనకు మర్చిపోవడానికి పెద్దగా ఏముండదు, ఇంకోసారి చూడంగానే గుర్తొచ్చేస్తాయి అనమాట. అంత పెద్ద సమస్య మనకు ఉండదు. అలా రివిజన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మనం సిలబస్ అనేది ఒకటే చూడలేదు, మనం ఎలా చదవాలి, ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. చాలా మందికి ఉంటది ఒక మాట, ఏంటనేసి అంటే, సార్ నాకు ఇంత టైం వేస్ట్ అవుద్దు, నాకు ఏదైనా సరే ఇట్లా అయిపోవాలి అంతే, అందుకే నేను యూట్యూబ్ లో కూడా లాంగ్ గా ఉండేటువంటి మినిట్స్ లో ఉండేటువంటి వీడియోస్ నేను ఓన్లీ షార్ట్స్ చూస్తా. ఆ షార్ట్స్ లో కూడా నచ్చకపోతే ఆ 1 minute లోపల ఉన్నదాన్ని కూడా అంతలోపే తీసేస్తా, మళ్ళీ అది కూడా నాకు ఇంట్రెస్ట్ గా నచ్చాలి అనేసి అంటాడు. నువ్వు ఈ రోజు టైం మొత్తాన్ని కూడా స్పీడప్ చేసుకునేసి కనీసం లాంగ్ వీడియో చూడడానికి టైం లేనంతగా మారినా సరే నీ జీవితంలో ఉద్యోగం కొట్టాలి అనేసి అంటే మినిమం 1 year, 1.5 year, 2 years, 3 years వెయిట్ చేయాల్సిందే. నాకు ఓపిక లేదు అనేసి నువ్వన్నంత మాత్రాన ఉద్యోగం రాదు. మొత్తం మోడిఫై అయిపోయింది, ప్రపంచం అంతా మారిపోయింది, అంత పరిగెత్తుతున్నాం మేము. ఇప్పుడు టైం 30 నిమిషాలు చూడండి, గంట చూడండి, 2 గంటలు చూడండి అనేసి అంటే మాకు చూసేంత లేదు అనేసి అంటే, చూసేంత నీకు లేకపోయినా సరే నువ్వు చూడాలి. అదేంటి సార్ అనేసి అంటే, ఈ రోజు నువ్వు ఉరుకులు పెట్టినంత ఈజీగా ఉద్యోగం ఉరుకులు పెట్టి నీ కాడికి వస్తుందా, రాదు. నేను షార్ట్స్ చూస్తానా సార్, అంత స్పీడ్గా నాకు ఉద్యోగం రావాలనేసి అంటే అంత స్పీడ్గా ఉద్యోగం రాదు, నీకు టైం పట్టిద్ది. మినిమం 1 year, 2 years, 3 years నువ్వు ఉద్యోగాన్ని సాధించాలంటే నువ్వు పడ్డ కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ థింగ్, గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసమనే నువ్వు ఓపికను కలిగి ఉండాలి. మిగతా వాటిలో ఓపిక లేదంటే వదిలేసే, నో ప్రాబ్లం. కానీ కొన్ని విషయాలలో ఓపికను కలిగి ఉండాల్సిందే. అందుకోసమనే
చదివే విషయంలో మాత్రం నువ్వు పక్కాగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటనేసి అంటే లాంగ్ వీడియోస్ అయినా సరే నువ్వు ఓపికగా కూర్చోవాలి, ప్రశాంతంగా చదవడం నేర్చుకోవాలి, దానికి టైం ఫస్ట్ కేటాయించాలి. ఇక్కడ 1 అవర్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది వీడియో. ఈ 1 అవర్ వీడియో 1 అవర్లో నీకు అవ్వదు. నాకు చెప్పడం వచ్చు, నా సబ్జెక్ట్ వచ్చు, నా సబ్జెక్ట్ మొత్తం తెలుసు, నేను మొత్తం తెలిసిన దాన్ని నీకు 1 అవర్లో నేను చెప్పగలిగాను అన్నప్పుడు నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి దానికి 2 రెట్లు వేసుకోవాలి, అంటే 3 అవర్స్ నువ్వు దానికి కేటాయించాలి. 3 అవర్స్ కేటాయించాలి. కొంతమందికి అది 4 అవర్స్ అని ఆశ్చర్యం లేదు. అదేంటి సార్ నేను కూడా పోతా, మళ్ళీ అందులో మనం పెట్టిన స్పీడ్ నార్మల్ ఉంటుంది సార్. నేను నార్మల్ కాదు, నేనేం చేస్తానంటే 1+ పెట్టుకుంటా, లేదా 2+ పెట్టుకుంటా, చెప్పుకుంటూ పోతావు సార్. నీకు తెలుసా, నువ్వు ఇప్పుడు మాట్లాడకపోయినా సరే నేను ఉరికిస్తా మిమ్మల్ని యూట్యూబ్ లో అనేసి అంటే ఎస్ నువ్వు ఉరికిస్తావు బాగానే, కానీ నువ్వు ఉరికించినంత మాత్రాన నీ మైండ్లోకి అది ఎక్కదు. ఏంటంటే నువ్వు సాటిస్ఫై అవుతావు. 1 అవర్ క్లాస్ విన్నా తెలుసా అటు ఏమన్నా అనేసి ఎవడన్నా అడిగినట్టుకి ఏముండదు, కొత్తదే తుస్సరు గాలిపోద్ది. నేనేమంటున్నా అనేసి అంటే నీ దగ్గర 1 అవర్ టైం లేదు, హాఫ్ అన్ అవరే టైం ఉందా, సగం వీడియోనే విను. కానీ నువ్వు ఎలా వినాలనేసి అంటే అది నీకు అర్థం కావాలి, నాకు అది రావాలి, నేను ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నా అనేది నీ మనసులో కలగాలి, నీకు కలగాలి. అది అలాంటి మనసు ఎప్పుడు వస్తుంది సార్ అనేసి అంటే సింపుల్, బయటోడు పని నీ పని అనేసి నువ్వు అనుకోనప్పుడు వచ్చేస్తుంది అంతే. వాడు ఫోన్ చేస్తాడు, ఏరా షాపింగ్ పోవాలి వస్తావా అనేసి అంటే ఈయన పని అయినట్టుగా ఆరాటం చేసి పడేస్తాడు కొంపలు మరిగా, తానంగా బీరంగం చేసేస్తాడు. ఇక తిండి కూడా సక్రంగా తిండి ఉక్కు ఇక వస్తాను మరి బూజుగడ్డలు నీకు. ఇక అంటే నీకు ఫ్రీ టైం దొరికినప్పుడు నీ ఫ్రెండ్స్కి నువ్వు టైం కేటాయించవచ్చు, కానీ నువ్వు సెటిల్ అవ్వకోకుండా నువ్వు కేటాయించడం వేస్ట్. అందుకోసం నువ్వు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే ముందు నీ పనికి నువ్వు సమయాన్ని కేటాయించుకో. ఎప్పుడైతే నీ కోసం నువ్వు కేటాయించుకుంటావో నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు సక్సెస్ అయిన తర్వాత నువ్వు ఏదైనా చేయొచ్చు, ఏ పాటైనా పాడవచ్చు. ఎందుకంటే అప్పుడు నీకు టైం అనేటువంటిది ఉన్నా, నువ్వు టైం అనేటువంటి దాన్ని ఇరువలు కేటాయించినా నీకు ప్రతి నెల కొంత శాలరీ వస్తుంది. కాబట్టి నువ్వు నీ ఫ్యామిలీ చాలా సుఖంగా ఉండొచ్చు అనమాట. అది కాదు సార్ నేను ఇప్పటి నుంచే తిరుగుతా అనేసి అంటే నువ్వు తిరుగు, నిన్ను ఎవ్వడు ఆపలేవాడు. ఎందుకనేసి అంటే సామెత తెలుసుగా మీ అందరికి, గాడిదను బలవంతంగా తీసుకెళ్లేసి నీళ్ళల్లో కుడుతున్న ముంచవచ్చు, కానీ ఎవ్వడు తాపీలేవాడు. మిమ్మల్ని కూడా అంతే, తల్లిదండ్రులు బలవంతంగా తీసుకొచ్చేసి నువ్వు కోచింగ్ తీసుకో అనేసి నిన్ను కోచింగ్ లో కూర్చోబెట్టొచ్చేమో, కానీ ఎవ్వడు నేర్పించలేవాడు, ఉద్యోగం కొట్టించలేవాడు. అది నీకు ఉండాలి. అక్కడున్న నీళ్లు తాగాలని గాడిదకు ఉండాలి, ఇక్కడున్న సబ్జెక్ట్ నేర్చుకుని ఉద్యోగం కొట్టాలని మనకు ఉండాలి. ఇది కనుక మనకు లేకపోతే మనం ఏం చేయలేమన్నమాట. ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్. ఈ సిలబస్ నుంచి మనం ఒక్కొక్క పార్ట్ నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. మంచి విషయాలు అనేటువంటి చాలా గొప్పగా ఉంటాయి. ఇంకా ఎలా నేర్చుకోవచ్చు, ఒక్కొక్క చాప్టర్ని ఎలా నేర్చుకుంటూ వస్తుంది, ఆ చాప్టర్ ఇంకో చాప్టర్ మీద ఎలా డిపెండ్ అయి ఉంటుంది, ఇలా మొత్తం చాప్టర్స్ అనేటువంటి లింకప్ లో చేసుకుంటూ ప్రధానంగా షార్ట్ కట్ నోట్స్ అనేటువంటిది రాసుకోవడం నేర్చుకున్నప్పుడు మాత్రమే. ఎందుకు సార్ షార్ట్ కట్ నోట్స్ అనేసి అంటే వన్స్ ఒక్కసారి కంప్లీట్ అయినటువంటి సబ్జెక్ట్ మళ్ళీ చదవాలనేసి అంటే మనకు అంత ఓపిక ఉండదు, అంత టైం ఉండదు. అదే షార్ట్ కట్ నోట్స్ అనేటువంటిది ఉందనుకోండి, ఆ షార్ట్ కట్ లో ఉన్నది అనేసి అంటే అప్రాక్సిమేట్లీ మన బుక్ అనేటువంటిది 360 లేదా 470 లేదా 515 పేజీలకు సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి, మార్కెట్ లో ఉన్నాయి. మన క్లాసులు వినుకుంటూ 515 పేజీలు చదివారు, లేదా 360 పేజీల పుస్తకాన్ని చదివారు, సంతోషం, చాలా గ్రేట్. వన్స్ మీకు నోటిఫికేషన్ రావడానికి 6 నెలలు పట్టిద్ది అనేసి అన్నారు. ఈ 6 నెలలలో ఓన్లీ జాగ్రఫీ కాదు కదా, హిస్టరీ చదవాలి, పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చదవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాలి, కరెంట్ అఫైర్స్, అవునా కదా, బయాలజీ సంబంధించిన చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. ఇప్పుడు ఇవన్నీ చదివిన తర్వాత మళ్ళీ జాగ్రఫీకి వచ్చేసరికల్లా 6 నెలలు పట్టింది అనుకోండి. ఇప్పుడు 6 నెలల పాటు ఎన్ని చదివారు, చాలా సంతోషం. కానీ 6 నెలల తర్వాత మళ్ళీ జాగ్రఫీకి వస్తే ఇవన్నీ మైండ్లో ఉంటే ఇది ఎగిరిపోద్ది. ఇక సరిపోయింది, సంబడం అనిపిస్తుంది. అంటే గుర్తుంటాయి, కానీ మళ్ళీ ఎన్ని 360 పేజీలు లేదా 515 పేజీలు చదవాలన్నా అన్నప్పుడే నీరసం వచ్చేస్తుంది. ఇక నా వల్ల కాదు, పోయి నీ చదవనిక, నాకు కొద్ది ఉద్యోగంతో పాడుతుంది, నీ పోత వస్తారు పనికి అంటాడు. ఇక జీవితాంతం నువ్వు వెళ్ళవు, అది కూడా అత్తే అవుతుంది. అందుకే నేనేమంటున్నా అంటే ఈ రోజు నువ్వు 1 అవర్ క్లాస్ హార్డ్ వర్క్ చేస్తే ఆ 1 అవర్ క్లాస్ అనేటువంటిది బుక్ లో తీసుకుంటే 2 పేజెస్ ఉందనుకోండి, 2 పేజెస్, ఈ 2 పేజెస్ ఉన్నటువంటి దాన్ని మీరేం చేయాలనేసి అంటే జస్ట్ 3 లేదా 4 పేరాల లోపే కుదించేయాలి. ఇది పేపర్ పేజీ అయితే ఇందులో 3 లేదా 4 పేరాలలోనే ఈ మొత్తం 2 పేజీలు 2 పేపర్లు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ కుదించేసి పడేయాలి, అది క్లోజ్ అయిపోవాలి. అంటే ఆ 2 లేదా 3 పేపర్లు చదివినా సరే, ఈ 4 లైన్లు చదివినా సరే ఒకటే అనే స్థితికి మీ మైండ్ ను కుదించి, అంటే అంత నేర్చుకుని ఉండాలి, అంత రెడీ అవ్వాలి.
అప్పుడు మొత్తం 360 పేజీలు 515 పేజీలు తిప్పి కొడితే 15 పేజీలకు వచ్చేస్తుంది, షార్ట్ నోట్స్ పేజెస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 15 పేజీలు 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత నువ్వు మళ్ళీ చదవాల్సి వచ్చిందనుకో, జస్ట్ 15 పేజీలేగా అనేసి నువ్వు స్టార్ట్ చేస్తావు. అప్పుడు నీకు ఆల్రెడీ నువ్వు చదివి నువ్వే రెడీ చేసుకున్నావు కాబట్టి ఈ 15 పేజీలలో ఒక పేజీ అనేసి అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఏమవుతుంది, ఒక చాప్టర్ అంతా వచ్చేస్తుంది అందులో. ఇప్పుడు ఈ చాప్టర్లో మనకి ఏమవుతుంది అనేసి అంటే కొంత మేరకు నీకు టకాటకా గుర్తొస్తుంది. ఎక్కడో ఒక్క లాక్ అయిపోతావు, నువ్వు లాక్ అయినప్పుడు బుక్ ఓపెన్ చేసి ఎక్కడ లాక్ అయినా అది మాత్రం చదివి మళ్ళీ వచ్చేసాయి ఇక్కడికి. అప్పుడు ఏమవుతుంది, నాకు చాలా వరకు గుర్తుంది, పెద్ద విషయమే లేదు అంటాం. ఈ 15 పేజీలు నువ్వు చదవడానికి తిప్పి కొడితే నీకు 1/2 అవర్ కూడా పట్టదు. అది నువ్వు మళ్ళీ 360 పేజీలు బుక్ చదవాలంటే ఎంత రిస్క్. సెకండ్ థింగ్, మీరు ఎప్పుడైనా సరే ఒక బుక్ తీసుకున్నారు, ఈ బుక్ను స్టడీ చేశారు, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ బుక్ని ఫాలో అవ్వండి. కరెంట్ అప్డేట్స్ అయితే కదా సార్ అనేసి అంటే ఈ బుక్ లోనే రాయండి, లేదంటే ఇంకో సపరేట్ నోట్ బుక్ పెట్టుకోండి. ఈ నోట్ బుక్ లో దీనికి పేజీ నెంబర్లు వేసుకోండి, దాని లింకులు ఇక్కడ రాసి దాని పేజీ నెంబర్లు వేయండి, అంతేలే. కానీ మనోడు గీకుతాను అని అలా గీకి పుస్తకాన్ని నాశనం చేసి అవతల పడేస్తాడు. మళ్ళీ కొత్త బుక్ కొనుక్కుంటా సార్, నీ ఫినాన్షియల్ గా కొంచెం ఫ్రీగానే ఉన్నా, మరీ అంత బర్డెన్ లేదు నాకు, మహా అయితే మళ్ళీ 400-500 అయితే సార్ నేను కొనగలుగుతా అనేసి అంటే నువ్వు కొనడం సమస్య కాదు ఇక్కడ. కానీ అదే మళ్ళీ 500 పేజీలు నువ్వు చదివి మళ్ళీ దాంట్లో నువ్వు ఎక్కడెక్కడైతే నీకు డౌట్స్ వచ్చినాయో, లేదా ఎక్కడెక్కడైతే కొత్త పాయింట్లు వచ్చినాయో, లేదా ఎక్కడెక్కడైతే ఏరే సబ్జెక్ట్ లింకులు దొరికినాయో ఆ పుస్తకంలో రాస్తాం మనం చదివేటప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, పాకిస్తాన్కి ఇండియాకు వార్ జరుగుతుంది, అవునా కదా. సింధు జలాలకు సంబంధించినటువంటి మనకి ఒక ఒప్పందం ఉంది, 1960 సెప్టెంబర్ 19 జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ ఉంది, ఇండస్ వాటర్ అగ్రిమెంట్, ఇండస్ వాటర్ ట్రీటీ అనేసి అంటాం. ఈ అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం ఏం చేసినాం, స్టాప్ చేసి పడేసినాం, ఆపేసినాం మనం దాన్ని. ఇప్పుడు ఏదైతే ఆపేసినామో దాన్ని ఎందుకు ఆపిర్రు అన్నప్పుడు, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకు ఒక ఇష్యూ జరిగింది, దగ్గర 26 మెంబర్స్ ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అది ఎప్పుడైతే జరిగిందో, అది జరిగిన తర్వాత మనం ఏం చేసినాం అనేసి అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీదకి ఉగ్రవాదుల మీదకి మనం దాడి చేయడం జరుగుతుంది, తీసేస్తున్నాం. ఇప్పుడు ఒక వార్ స్టార్ట్ అవుతుంది. కానీ దీనికి మెయిన్ ఏమేంటారు నాయన అనేసి అన్నప్పుడు 370 ఆర్టికల్ ఒకటి ఉంది చూసారా, దాన్ని రద్దు చేసినందుకే ఉగ్రవాదులు కసిగట్టి ఇప్పుడు పక్కగా ప్లాన్ వేసుకుని వచ్చి ఈ పని చేసారు అనమాట. అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలా మళ్ళీ అంటే అది 370 ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈ 370 ఆర్టికల్ అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, పాలిటీకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పాలిటీలో 370 ఆర్టికల్ గురించి మీరు చదివారు, అందులో మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది. మన దగ్గరకు వచ్చేసి ఇండస్ వాటర్ ట్రీటీ దగ్గర దాన్ని లింక్ చేయాలి. అలా లింక్ చేసింది ఆ పుస్తకంలో రాశారు. ఈ బుక్ తీసేస్తే మళ్ళీ కొత్త పుస్తకం వస్తే మళ్ళీ అది లింక్ ఆన్సర్ వస్తుంది, మీకు కష్టం కదా. అందుకే నేను ఏమంటున్నాను అంటే ఒక్క బుక్ని ఫాలో అవ్వండి, 10 పుస్తకాలు తీసుకోమాకండి. మీకు మెయిన్ ఏదైతే ఉంటుందో చాప్టర్లో వాటిని మీరు అండర్లైన్ చిన్నగా చేసుకుంటారు, మొత్తం పేపర్లన్నీ రుద్దకోకుండా. ఒక స్ట్రాటజీ ప్రకారం చదవాలి. ఎప్పుడైతే స్ట్రాటజీ ప్రకారం చదువుతామో తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ మనం గెయిన్ అవ్వచ్చు. అదే ఫస్ట్ నోటిఫికేషన్, రెండో నోటిఫికేషన్ ఉద్యోగం కొట్టి మనం సక్సెస్ఫుల్ గా ఉద్యోగార్థిగా మారడానికి అదే దారి అవుతుంది. అది దారిగా మనం మలుచుకోగలగాలి. అలాంటి సక్సెస్ఫుల్ స్టోరీలోకి మీరు వెళ్ళాలి అనేసి అంటే దాంట్లో సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అనేది ఉండాలి, ఒక పక్క ప్రణాళిక ఉండాలి. ఏది అనుకోకుండానో ఏది అదృష్టం కొద్దునో రాదు. అదృష్టం అనేటువంటిది మాటలకే, కానీ మనం కష్టపడితే మాత్రమే సక్సెస్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకున్నాడు మాత్రం సక్సెస్ అవుతాడు. విష్ ఆల్ ద బెస్ట్. మనం మిగిలినటువంటి క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.